కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ పారిశుధ్య ఒప్పంద కార్మికులు ఉరివేసుకుని తమ నిరసన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఉరి తాళ్లు బిగించి తమ మెడలో వేసుకుని వినూత్నంగా నిరసన బాట పట్టారు. తమకు న్యాయం చేయకపోతే ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకోవడమే దారి అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణవేణి, భవన్ నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు సల్మాన్ హుసేన్లు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఒప్పందం పారిశుధ్య కార్మికుల సంఘం నాయకులు బంగారుకొండ, కోమారపు నరేంద్ర, కాటే విజయ్ కుమార్, వారా నాగేంద్ర ప్రసాద్, ఎంజుమల్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. గిరిజనుడు అయినా పొట్టపోయిన మారయ్య ఇళ్లు మంటలు వ్యాపించగా పక్కనే ఉన్న కుమారుడు ఇంటికి కూడా నిప్పంటుకుని మంటలు వ్యాపించి 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నాగరాజు భార్య కేకలు వేస్తూ ఉండడంతో చిన్న కుమారుడు ఇంట్లో ఉయ్యాల్లో ఉండగా ప్రాణాలకు తెగించి తల్లి రబిక రక్షించింది. ఈ అగ్ని ప్రమాదంలో భూమి పట్టాలు, ఆధార్ కార్డులు, 15,000 రూపాయలు మంటలో కాలిపోయాయని బాధితులు వెల్లడించారు. స్థానిక సర్పంచ్ మిరియాల ఘనలక్ష్మి 2 కుటుంబాలకి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు మరియు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వమే ఆదుకోవాలంటూ మీడియా ముందు వారు వాపోయారు. వీడియో తీస్తున్నాడు ఆడండ్రా కోట్లో చెప్తారా మీరు కోట్లో అరే బా నువ్వు ఏం చేసినా బాబు నీళ్ళు లేవా ఇంకా ఏమో నీళ్ళు లేక 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 అండి ఇలాగండి పిల్లోడికి ఉయ్యాల్లో వేసండి నీళ్ళకి వెళ్ళానండి. నీళ్ళు 3 రోజుల నుంచి నీళ్ళు రాలేదండి. నీళ్ళు రాకపోతే పిల్లోడికి పడుకోబెట్టి నీళ్ళకన్నా వెళ్ళానండి. నీళ్ళకన్నా వెళ్ళి రాబోతుడికి వెళ్ళి ఇల్లు కాలిపోతుందండి. పిల్లోడికి ఉయ్యాలు వేసి ఒక పక్కల్లో వచ్చి కాపాడారండి. పిల్లోడికి ఇంట్లో ఆధార్ కార్డులు అన్నీ నాకు కాలిపోయండి. మొత్తం సరుకు మొత్తం అండి, బియ్యం కూడా బీరో మొత్తం మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? ఇంట్లో నన్ను 3 ఒక బాబు అండి, 2 పాపలు అండి. మా ఆయన పనికి వెళ్ళిపోయారండి, ఇంటికాడ లేదండి. వేరే ఊరైనా వెళ్ళారమ్మా వలస? కాదండి, రాజమండ్రి దగ్గరలో పనికి వెళ్ళారని చెరుకునారికి వెళ్ళారండి మా ఆయన.
విఆర్ఓ గారిని ఏమన్నా అధికారులు వచ్చి తనిఖీ చేశారమ్మా కాలిపోయిన వచ్చారండి అధికారులు వచ్చి తనిఖీ చేసి బియ్యం అన్ని ఇచ్చారండి, డబ్బులు అన్ని ఇచ్చి వెళ్ళారండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల డిమాండ్ల సాధన కోసం 19 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షల్లో భాగంగా అంగన్వాడీల హెల్పర్లు అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఎంపీల ఇళ్లను ముట్టడించారు. కాకినాడ ఎంపీ వంగ గీత ఇంటిని ముట్టడించి రోడ్డుపై అంగన్వాడీలు బైఠాయించారు. ఎంపీ వంగ గీత అంగన్వాడీల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి పద్మావతి, సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ ఎంపీ గీతకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంపీ గీత మాట్లాడుతూ 500 వేతనం నుంచి 11,500 వేతనం వరకు అంగన్వాడీలు పనిచేశారని, ఇప్పటి వరకు వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చి చేసే ఏ ఆందోళన కార్యక్రమాలు అయినా విధులు బహిష్కరించకుండా చేశారని, ఇప్పుడు అంగన్వాడీలు విధులు బహిష్కరించి ఆందోళన చేయడం ద్వారా పౌష్టికాహారం గర్భిణీ చిన్న పిల్లలకు అందకుండా అంతరాయం కలుగుతోందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మెబాట బట్టి 19వ రోజుకి చేరింది. ఈరోజు 19వ రోజు ఎంపీలు ఇల్లు ముట్టడం కాబట్టి ముట్టడ కార్యక్రమంగా మేము కాకినాడ ఎంపీ గారు వంగ గీత విశ్వనాథం గారు ఇల్లు ముట్టడి చేయడం జరిగింది. కానీ ఎంపీ గారు వచ్చి సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. విధుల్లోకి వెళ్ళండి అంగన్వాడీ వర్కర్స్, ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ ప్రధానమైన డిమాండ్లు అని చెప్పారండి, హామీ ఇచ్చారు. కానీ మా ప్రధానమైన డిమాండ్ మేము ఏమీ కోరుకుంటలేదు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాము. ఆ గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము. వర్కరు హెల్పరు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని మేము ప్రధానమైన డిమాండ్లు అడుగుతున్నాం. ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇప్పటికైనా 19 రోజులు రోడ్డున పడ్డారు అక్క చెల్లెళ్ళు. ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని, ఈ ఆడోళ్ళ గోడు, అంగన్వాడీల గోడు, అంగన్వాడీల ఆర్తధ్వని ఒకసారి ప్రభుత్వం చూసి విని మా సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. టి పద్మావతి, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు. ప్రజల్లో తిరుగుబాటు ఆరంభమైందని, వైసీపీ ప్రభుత్వం కూలిపోతోందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించారని, దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పుడు కూడా వెబ్సైట్లో ఉందని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల్లో ఏ ఒక్క రత్నాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, టీడీపీ టౌన్ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, పిల్లా తాతీలు, చుండ్రు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా అన్నీ కూడా పూర్తి అసత్యాలతో అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికే ఏ రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. మరి అందులో అయితే మరి ఆ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారితో సహా తెలుగుదేశం మేనిఫెస్టో ఈవెన్ తోట తిరుపతి కూడా అంటున్నారన్నమాట. అసలు వెబ్సైట్లోంచి తొలగించేశారు, ఎక్కడా కనిపించట్లేదని చెప్పి మరి లేనిపోయినటువంటి ఒక అభాండాన్ని వాళ్ళు వేస్తూ ఉన్నారు. మరి టీడీపీ మేనిఫెస్టో నేటి కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో https www.cep తెలంగాణ NIC GE 2014 మేనిఫెస్టో అని చెప్పి దాంట్లో ఈవేళ కూడా కనిపిస్తూ ఉంది. అంటే మరి ఆయన ఏం చెప్తున్నారని ఆలోచిస్తే ఎక్కడ కూడా పొంతలేని మాటలు. మరి మేము మా యొక్క హామీల్ని మీద 99% అమలు చేసాం, మిగిలిన 99.5 అని ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పడానికే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చెప్పిన నవరత్నాలు 9, ఈ 9 నవరత్నాల్లో ఒక నవరత్నం మద్యపాన నిషేధం. మద్యపానాన్ని నిషేధించిన తర్వాతనే మళ్ళీ నేను రాష్ట్రంలో మిమ్మల్ని మళ్ళీ ఓటు అడుగుతాను, అమలు చేయలేకపోతే ఓటే అడగనని చెప్పి దాంట్లో ఆయన ఇచ్చారు. అసలు దాన్ని రాబోయే 15 సంవత్సరాలకి ఈ తాగుడు మీద ఆ ఆదాయాన్ని బ్యాంకుకి తనఖా పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి
ప్రబుద్ధుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అంతేకాకుండా మన రాష్ట్రంలో పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్ల నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద, మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబుకి కానీ, దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం, ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అంటే వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అమలు చేసిన మంచి కానీ, అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట, ఇద్దరు కలిసిస్తారట, రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో కూడా సరిపోదు, జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అంజే వేమన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో హోరెత్తింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 7 శనివారాల స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యఫలమని భక్తులు భావిస్తూ ఉంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ ఏఈఓ దామేర కృష్ణారావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శ్రీ స్వామివారి దర్శనం గావించి అనంతరం వేద పండితులతో వేదాశీర్వచనమిప్పించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దామేర కృష్ణారావు, పర్యవేక్షణాధికారి స్వామీజీ ఆర్ఐ భాస్కర్ ప్రసాద్లు పాల్గొన్నారు.
ఓకే సార్ తీసేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీలోని కొనసాగం. వెనక వచ్చింది ఎవరో, ముందు వచ్చింది ఎవరో తెలుసుకుని మాట్లాడాలంటూ మాజీ జెడ్పీటీసీ కూళ్ల ఏడుకొండలను గోకవరం సొసైటీ చైర్మన్ గాజంగం సత్యబాబు సూటిగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఇటీవలే వైసీపీ సీనియర్ నాయకులు గాజంగం సత్యబాబు పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన మాజీ జెడ్పీటీసీ గుళ్ల ఏడుకొండలు తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా గాజంగం సత్యబాబు మీడియాతో మాట్లాడారు. సోదరులు ఇబ్బంది పడ్డట్టుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దానికి వివరణ ఇవ్వటం, వారికి సమాధానం చెప్పడం నా బాధ్యత కనుక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అలాగే గౌరవ మాజీ జడ్పీటీసీ 2 జిల్లాల కోఆర్డినేటర్ వైఎస్ఆర్ పార్టీ అయినటువంటి గుళ్ళ గారు నా పేరు ఎత్తి మాట్లాడారు కనుక నేను వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. వారు అన్నదే 2-3 అభియోగాలు నా మీద చేశారు. నేను పార్టీ ఇక్కడ పార్టీలో లోకల్ క్యాడర్లో కొన్ని విభేదాలు ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనే మాట ఆవేళ అన్నాను. ఈవేళ దానికి కట్టుబడి ఉన్నాను. లేకపోతే ఇక్కడ స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారిని వదిలిపెట్టి తోట నరసింహ గారిని మీ ఇంటికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టడంలో సారాంశం ఏంటి? అసలు ఏ పార్టీ నుంచి, ఏ అధిష్టానం నుంచి మీకు తోట నరసింహ గారి పేరు మేము ఇన్ఛార్జ్ చేస్తున్నాను వచ్చిందని ప్రజలకు ఎక్కడ చెప్పారు? మీరు ప్రజలను అయోమయ స్థితిలో పెట్టింది మీరు. జగ్గంపేటలో మీటింగ్ పెట్టి మీటింగ్కి వెళ్ళి తోట నరసింహ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పేసి మీరు అనౌన్స్ చేసేసి, మేమే సైట్లు ఇచ్చేస్తామని మీరే అనౌన్స్ చేసేసి, గౌరవ శాసనసభ్యుల్ని మీరు ఏ పార్టీ గౌరవం ఇచ్చారు అనేది మాకు అర్థమవుతుందండి. పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు 24,000 ఓట్లతో ప్రజలు గౌరవించినటువంటి ఎమ్మెల్యే గారు ఉండగా ఆయనకి ఏ పార్టీ గౌరవం ఇచ్చారు? మీరు తోట నరసింహ గారు అన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు మా మీదకి ఎక్కిచ్చేశారు. ఇక్కడ మీటింగ్లు పెట్టి, అక్కడ మీటింగ్ పెడితే వెళ్ళిపోయి మాకు ఇన్ఛార్జ్ ఇచ్చేసారు, మేము రేపు సైట్లు ఇచ్చేస్తాం, ఇళ్ళు ఇచ్చేస్తాం, మీకు మీరు అనౌన్స్ చేసేసుకోవడమే. మీరు బాధ్యతైన పదవులు ఉన్నారు ఇవాళ పార్టీ కోఆర్డినేటర్ గారు. తోట నరసింహ గారి పేరు ఎక్కడైనా ఏ ఇష్యూలోనా, ఏ పేపర్లోనా, ఏ మీడియాలోనా అధిష్టానం తెలియపరిచిందా? ప్రజలను ఎందుకు ఇలా అయోమయ స్థితికి మీరు తోసేసారు? ఇవాళ నన్ను పార్టీలోకి పిలిచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వమన్నారు. దాని ముందుగా